హలో అండి, వెల్కమ్ టు మనోరామ్స్ కిచెన్. ఈరోజు నేను స్ప్రౌట్స్ కర్రీ చేయబోతున్నానండి. స్ప్రౌట్స్ అనేవి బాడీకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయి. ఇవి చాలా హెల్దీ తినడం వల్ల. సో నేను యాక్చువల్లీ స్ప్రౌట్స్ చేసేటప్పుడు వీడియో తీయడం కుదరలేదండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేస్తాను. చూడండి స్ప్రౌట్స్ చాలా చక్కగా మొలకెత్తాయి, ఎంత బాగా స్ప్రౌట్ అయ్యాయండి. సో లెట్స్ గో ఇన్ టు ద రెసిపీ ఫాస్ట్లీ. ఒక కుక్కర్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి, స్ప్రౌట్స్ అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేయండి. ఒక మన వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదండి, దాంతో ఒక 1 గ్లాస్ వాటర్ పోసేయండి, 1.5 గ్లాస్ వాటర్ పోసేయండి. అండ్ 7 విజిల్స్, నేనైతే ఈరోజు 7 విజిల్స్ వచ్చే వరకు ఉంచానండి. సో 7 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసి గ్యాస్ కట్టేసేయండి. సో మీరు వీడియోలో చూసినట్టయితే నాకు స్ప్రౌట్స్ మునిగే వరకు నేను వాటర్ పోసాను కదండి. సో మీరు అంతవరకు పోయకండి. యాక్చువల్లీ ఈరోజు వాటర్ కొద్దిగా వేస్ట్ అయ్యాయి. నేను మళ్ళీ బాయిల్ అయ్యాక వాటర్ పారబోయవలసి వచ్చేసింది. సో అన్ని కాకుండా కొంచెం తక్కువగా పోసుకోండి. మీకు అది అందులోనే వాటర్ ఉండిపోతాయి, ఈజీగా అయిపోద్దండి. సో అవి బాయిల్ అయ్యేలోగా మనము పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్ కట్ చేసి పెట్టుకుందామండి. 7 విజిల్స్ అయిపోయాయి. ఇక చూడండి మన స్ప్రౌట్స్ అనేవి చాలా చక్కగా ఉడికిపోయాయి. ఇక మనం కర్రీ వండేసుకోవడమేనండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇక మనం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని, నేనైతే ఒక 6 పావులు వరకు నూనె ఆయిల్ పోసానండి. అంటే కర్రీ క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ ఉంది, సో ఆయిల్ ఎక్కువగా యాడ్ చేశాను నేను. అందులోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ యాడ్ చేసేయండి. అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని, కొద్దిగా అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసేయండి. ఇక తర్వాత స్ప్రౌట్స్ వేసేసి ఫ్రై చేసేసేయండి ఒక 10 మినిట్స్ వరకు. ఇక తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి. అండ్ కర్రీ లీవ్స్, మింట్ కూడా, పుదీనా కూడా ఇప్పుడే వేసేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇక ఎండింగ్లో మీరు కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక మీ టేస్టీ స్ప్రౌట్స్ కర్రీ రెడీగా అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.